ఆదివారం నాడు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రిని మహత్వం మనకు అందించినటువంటి పద్ధతిలో, శాస్త్రోక్తమైన పద్ధతిలో మనం దాన్ని చేసుకుంటూ ఆ పవిత్రమైనటువంటి రోజుని మనం పాల్గొని ఆ విశిష్టతను మనం తీసుకున్నాం. పూర్వజన శక్తి వల్ల మనం ఈవేళ బాబా గుడికి వచ్చాం. వచ్చినంత వరకు అవుతుందా? ఆయన అనుగ్రహం మన మీద ప్రశస్తిగా మనం పెట్టి వచ్చాం. ఒకటి పూర్వజన సుకృతం, రెండు ఆ పరమాత్మ అనుగ్రహం ప్రశంసించి కాబట్టి ఇక్కడికి వచ్చాం. మూడు యోగం, అంటే మనకిచ్చిన వస్తువును జాగ్రత్త పెట్టుకోవాలి. జాగ్రత్త పెట్టుకోకపోతే అది పాడైపోతుంది. పరమాత్మ పూర్వజన సుకృతం వల్ల ఇక్కడికి వచ్చాం, ఆయన అనుగ్రహం ప్రశంసించడం వల్ల ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత అంటే ఫలితాన్ని ఇస్తాడు. పని చేయలేదు, పని ఇచ్చిన తర్వాత దాని ఫలితం కూడా వస్తుంది. దాన్ని యోగం అంటారు. ఆ యోగం సరిగ్గా మనం వినియోగించకపోతే సుఖం ఏంటి? అందువల్ల మహత్తులు ఏం చెప్తారంటే, పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి అందరం అర్హులమే. దానికి మూడు కారణాలు చెప్పారు. ఒకటి పూర్వజన సుకృతం, రెండు పరమాత్మ కానీ సద్గురు దగ్గర అనుగ్రహం మన మీద ప్రసరించడం, మూడు యోగాన్ని, వచ్చిన యోగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం చాలామంది ఆలయాలకు వెళ్తాం, గమగం తిరిగేస్తాం, నమస్కారం పెట్టేస్తాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ఞే నేను సెలవు పట్టుకుంటాను, వెయిట్ చేసి మధ్య వెయిట్ చేస్తాను. ఇది ఒక్కసారి కూడా అంటే ఇంకొకరు నేను ఎవరిని చేయడం కదా, నేను మూలకాను, నేనే అనుకుంటాను. మీరు అందరూ భక్తి ఉంటాను, నేను ఉన్నాను. దానికి ఒక విషయం చెప్తాను. నేను బాబా దగ్గరికి వచ్చాను, బాబా నమస్కారం చేశాను. బయటకు వెళ్ళి వచ్చేసేపు పనులు చూసుకొని నేను బాబా చూడగలుగుతున్నానా? మనకు పూర్వం ఏం చెప్పారంటే, ఆలయానికి వెళ్ళి బయటకు వచ్చి కొంచెం పళ్ళు మూసుకొని ఎందుకు ఉండమన్నారంటే, మనం చూసిన మూర్తిని కొంచెం పైన మనసు పట్టాలి. తిరుపతి వెళ్తున్నాం, దర్శనం చేస్తున్నాం, బయటకు వచ్చినప్పుడు ఇల్లు కొనాలి, ఎవరికి పంచాలి, పైన అంటుందా లేదా, ఇదే యాత్రం. కానీ ఆ మూర్తి దర్శనం ఒక్కసారి మనసులో ఉంచుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లా. అలాగే ఈ వచ్చిన మహాశివరాత్రిని కూడా మనం అందరం సద్వినియోగం చేసుకుంటాం, పాటు చేసుకోకుండా. దానికి మహత్వం ఏం చెప్తున్నారంటే, నిత్యకర్మలు ఉంటాయి కొన్ని, నైమిష కర్మలు కొన్ని ఉంటాయి. ఈ నిత్యకర్మలు కనుక మనం రోజు శనివారం, సోమవారం అన్నీ చేస్తాం. కానీ ప్రత్యేకమైనటువంటి కొన్ని తిథులు ఉంటాయి. ఇది మహాశివరాత్రి, కృష్ణాష్టమి, తర్వాత జ్యేష్ఠ ఏకాదశి, రథసప్తమి. వీటి ప్రకృతితో కూడా ఖగోళానికి సంబంధించి, నవగ్రహాలకు సంబంధించి, మనకు సంబంధించి కొన్ని లింకులు ఉన్నాయి.